హాయ్ ఫ్రెండ్స్, నా వెంకటేష్. వెల్కమ్ టు అరోడి ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్. తనుజ గారి ఫ్యాన్స్ ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ మోడ్ కన్ఫర్మ్, ఎందుకంటే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవ్వాలి. తనుజ గారు నటించినటువంటి పార్ట్ టైమర్స్ ఈరోజు వెబ్ సిరీస్ అయితే జియో హాట్‌స్టార్లో రిలీజ్ అయింది. ఆ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక చూడకపోతే జియో హాట్‌స్టార్లో ఉంది. 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. ఒక ఎపిసోడ్ వచ్చి 40 మినిట్స్, మిగిలిన 3 ఎపిసోడ్స్ వచ్చేసి 22 మినిట్స్ చొప్పున ఉన్నాయి. చూసి వెళ్ళి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ రివ్యూలో వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది క్యారెక్టర్స్ రాసుకున్నారు. 2 క్యారెక్టర్స్, ఒకటి వచ్చేసి క్లాస్, ఇంకోటి వచ్చేసి మాస్. క్లాస్ వచ్చేసి తనుజ గారు చేశారు, మాస్ వచ్చేసి జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు కదా, వీళ్ళు చేశారు. వీళ్ళకంటే ముందర నాకు వెబ్ సిరీస్లో ఒక 3 అయితే భలే నచ్చాయి. ఒకటి వచ్చేసి డైలాగ్, ఫస్ట్ డైలాగ్, ఆ రోజు సాయిబాబా ఫోటో ఒక 10 మందికి షేర్ చేసి ఉంటే బాగున్ను, ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు, బాగుండేవాళ్ళం. ఈ ఒక్క డైలాగ్. ఇంకోటి వచ్చేసి ఆ అపార్ట్మెంట్లో ఆంటీస్ ఉన్నారు కదా, వెబ్ సిరీస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళదైతే భలే క్యారెక్టరైజేషన్ రాసుకున్నారు. ఇది నెక్స్ట్ ఏదైతే ఎపిసోడ్స్ వస్తాయో దాంట్లో కూడా బాగా రాస్తే బాగున్ను, భలే క్లిక్ అయ్యారు వాళ్ళైతే. నాకు ఎపిసోడ్స్లో వాళ్ళు బాగా హైలైట్గా అనిపించారు. వాళ్ళ డైలాగ్ డెలివరీ కానీ బాగా అనిపించింది. నెక్స్ట్ ఎపిసోడ్స్లో బాగా యూస్ చేసుకుంటుంటే హిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఇప్పుడు ఈరోజు బుధవారం కదా, 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయింది కదా. నెక్స్ట్ 4 ఎపిసోడ్స్ నెక్స్ట్ వీక్, ఆ నెక్స్ట్ వీక్ 4 ఎపిసోడ్స్ ఇలా రిలీజ్ అవుతూ పోతుంటుంది. ఈ 4 ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యారెక్టర్ కోసం మట్టుకే రాసుకున్నారు. ఇంట్రడక్షన్ లాగా ఈ 4 ఎపిసోడ్స్ మనకు అంతే. ఇంకోటి నాకు సిరీస్లో బాగా నచ్చింది, ఆ 4th ఎపిసోడ్లో లాస్ట్ షాట్ ఉంది కదా, అదైతే నాకు భలే అనిపించింది. మాస్ ఎలివేషన్స్తో కూడిన షాట్ భలే కనిపించారు తనుజ గారు అయితే. అది బిగ్ స్క్రీన్ ఏదైతే ఉందో అలాంటి షాట్, బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిన షాట్ అది. తనుజ గారి క్యారెక్టర్ ఏదైతే మనం స్క్రీన్ మీద చూస్తామో అది రియల్ లైఫ్ క్యారెక్టర్ నుంచి తీసుకున్నట్టే అనిపిస్తుంది. మనం ఎలాగైతే రియల్ లైఫ్లో తనుజ గారిని చూసామో సేమ్ దాన్ని ఎత్తుకొని రియల్ లైఫ్లో తీసినట్టుంది. సేమ్ క్యారెక్టర్ తనుజ గారు రియల్ లైఫ్లో ఎలా ఉంటారో అలా ఉంది ఆ క్యారెక్టర్ అయితే. చాలా పద్ధతిగా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీతో, ప్రతిదానికి భయపడుతూ, అలాగే ఎవరన్నా ఏమన్నా అడిగితే నో చెప్పలేక, ఇదంతా మనం చాలా రిలేటెడ్ అయ్యే విషయాలే. అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో. ఇది తనుజ గారి క్యారెక్టర్. చాలా బాగా చేశారు ఆవిడ, పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. మనం ఏదైతే రియల్ లైఫ్లో తనుజ గారిని చూసామో సేమ్ అదే రియల్ లైఫ్లో ఈ వెబ్ సిరీస్లో అయితే చూస్తాం. పార్ట్ టైమర్స్లో ఎమోషనల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి తనుజ గారు చాలా బాగా చేశారు. ఇక్కడ సీరియల్కి సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సీరియల్లో కొంచెం ఓవర్ చేసినట్టు ఉంటుంది, ఎందుకంటే ఓవర్గానే చేయాలి, అప్పుడే మన అమ్మలకు నచ్చుతుంది. సినిమాలో అలా చేస్తే కుదరదు, నీట్గా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేయాలి. తనుజ గారు అయితే అది చేశారు, చాలా బాగా పర్ఫామ్ చేశారు ఈ సిరీస్లో తనుజ గారు అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాస్ రోల్ జ్ఞానేశ్వరి అనే అమ్మాయి చేసింది, ఆవిడ కూడా చాలా బాగా చేశారు. ఈవిడ ఆపోజిట్, బాగా డబ్బులు ఉంటాయి కానీ సొంతంగా బతకాలని బయటకు వచ్చేసి క్యాబ్ డ్రైవర్గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు తనుజ గారికి అలాగే వీళ్ళకి ఏంటి ప్రాబ్లం, ఒక గొడవ అయితే అవుతుంది కానీ ఆ తర్వాత ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. వాళ్ళు కలిసి ఉన్నారా, ఎలా, ఆ తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ. చాలా బాగా రాశారు ఇద్దరి మధ్య. ఈ 4 ఎపిసోడ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇంట్రడక్షన్ వరకే. మీకు ఏదైనా కొంచెం తక్కువైంది అనిపిస్తే నెక్స్ట్ ఎపిసోడ్స్లో బాగా హై మూమెంట్స్తో బాగా ఉంటుంది. ఈ ఎపిసోడ్స్ ఇంట్రడక్షన్ వరకే కాబట్టి కొంచెం మీకు ఏమన్నా డల్ అయినట్టు అనిపిస్తే, నాకైతే ఇది ఫస్ట్ 4 ఎపిసోడ్సే కాబట్టి ఓకే అనిపించింది. నెక్స్ట్ 4 ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేస్తున్నా, అందులో ఇంకా ఎక్కువ స్టోరీ ఉండే అవకాశం ఉంది.